జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలను 2024 సెప్టెంబర్ మాసం అందిస్తోంది మీనరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ సెప్టెంబర్ నెల 16వ తారీఖు వరకు సింహరాశిలో షష్ఠమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి నుంచి అందుకోవాల్సిన ఆదాయాన్ని కానీ సహకారాన్ని కానీ అందుకోగలుగుతారు. అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకోగలుగుతారు. నూతన అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా షష్ఠమ భావం అయినటువంటి సింహరాశిలోను సప్తమ భావం అయినటువంటి కన్యారాశిలోను సంచారం కొనసాగించడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, వ్యాపార విస్తరణ జరుగుతుంది. బ్యాంకు విషయాలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, తద్వారా మీరు సంతోషాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల 18 తర్వాత అష్టమ భావంలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆకస్మికంగా నూతన అవకాశాలు పొందగలుగుతారు. శుభవార్తలు అందుకుంటారు. సృజన సహకారంతో మంచి ఉద్యోగాన్ని లేకపోతే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే వ్యయములో అనగా కుంభరాశ్యాధిపతి, లాభాధిపతి అయినటువంటి మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ మీనరాశి వారికి వ్యయాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో వక్రించి లాభం వైపు తన దృష్టిని సారించడం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలని, ఆదాయాన్ని, పనివారి యొక్క సహకారాన్ని పొంది మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 2024 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగుతున్నాడు ఈ సెప్టెంబర్ మాసం అంతా. ఈ కారణం చేత కుటుంబంలో అనవసరమైనటువంటి అశాంతికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూముల విషయంలో, వాహనాల విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా వారు సహకరించకపోవడం వల్ల కొన్ని పనులు మీరు నిర్వర్తించుకోలేకపోతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కానీ ఫలితం కానీ అందుకోలేని పరిస్థితి, శ్రమ, పనిభారము అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జన్మరాశిలో అనగా మీనంలో రాహు సంచారం, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. కనుక ఆశపడినటువంటి విషయాల్లో నిరాశను కలిగించడం, రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడడం లేక నిరాశను కలిగించే పరిస్థితి మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు కుజుడికి, గురువుకి, రాహువుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అందులో భాగంగా తప్పనిసరిగా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకుని కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయడం వల్ల సప్తమ భావంలో కేతు దోషం నుంచి బయటపడతారు. నిత్యం దుర్గాదేవిని పూజలు చేసుకోవడం వల్ల రాహుదోషం నుంచి బయటపడతారు. అలాగే మినుములు, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక తృతీయ భావంలో గురుదోషం ఉంది కనుక సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి గురువారం రోజు సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయండి గురువారం రోజు. ఇక సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అనగా కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల ఈ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ మీనరాశి వారు 2024 సెప్టెంబర్ మాసానికి గాను కుజుడికి, గురువుకు, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకుని ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.